ఈరోజు వాక్య సందేశాన్ని విజయనగరం నుండి ఉన్న పైడయ్య గారు అందజేస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. అయ్యగారు వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఘనమైన దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇలాగా అమ్మగారు చెప్పినట్లుగా దేవుడు మన జీవితాలలో అనేక అద్భుతములు చేయించు, అనేక ఆశ్చర్య క్రియలు జరిగించచ్చు, తన యొక్క సన్నిధిలో మనలను జ్ఞాపకము చేసుకొనొచ్చు. ప్రతి ఇంటిలో ఉన్న వ్యక్తిని, మరి విశేషముగా ఆయన ప్రజలను ఆయన ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకొనొచ్చు, సంరక్షించి కాచి కాపాడుచున్న మన దేవునికి స్తోత్రములు. ఇలాగా దేవుడు మనందరినీ ప్రేమించి, మన కుటుంబములను ప్రేమించి, మన కుటుంబాలలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమానములైనటువంటి కుమార్తెలను, స్వాస్థ్యముగా ఇచ్చిన కుమారులను దేవదేవుడు తన కృపా కటాక్షములతో, కనికరములతో కాచి కాపాడి భద్రపరిచి ఆదుకొని ఆదరించి ఆశీర్వదించి ప్రతినిత్యము ఆయన సంరక్షించి కాచి కాపాడుచు ఆయన నామాన్ని ఘనపరుచుకొనుచున్నందులకు మన దేవునికి స్తోత్రములు. మనలను దేవుడు జ్ఞాపకము చేసుకొని ప్రియులారా ఈ ప్రశస్తమైన దినమును మనకు అనుగ్రహించి ఉన్నాడు మన దేవుడు. ప్రియులారా, దేవునికి మనము స్తుతి చెల్లించుటే, మనం అంతకు మించి మనము చేయగలిగినది ఏమీనూ లేదు. ఆ స్తుతి చెల్లిస్తే దేవుడు ప్రియులారా మన ప్రార్థన, మన స్తుతి మన దేవునిని కదిలించగలిగినటువంటి సాధనం. అంతకు మించి ప్రియులారా మానవులు కఠినులై అనేక రకములుగా ఆలోచన చేయొచ్చు. ఎదుటి మనిషిని మాట్లాడినప్పుడు ఒకవేళ వినవచ్చును, వినకపోవచ్చును, వినినను సమాధానము రాకపోవచ్చును. కానీ నమ్మకమైన దేవుడు అత్యంత ప్రీతిపాత్రమైన తన జనాంగమును తన కొరకు ఏర్పరచుకొని ప్రతినిత్యము ఆదుకొని ఆదరించి ఆశీర్వదించి రక్షించి కాచి కాపాడుచు మన స్తుతులను, మన యొక్క ప్రార్థనలను, మన యొక్క విజ్ఞాపనలను ఆయన సన్నిధికి చేర్చుకుని మనలను జ్ఞాపకము చేసుకొని చిన్న విధానమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాను. ఇలాగా మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడని, మనము భక్తిపరులమని, నీతిమంతులమని అనుకొనడానికి ఎటువంటి ఆస్కారము లేదు. నేనైతే భయముతో దేవుని సన్నిధిని మీ అందరి ముందు ఒప్పుకొనుచున్నాను. భయము గాని, భక్తి గాని, వినయము గాని, విధేయత గాని లేకుండా దేవుని ఆరాధించుట దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి కాదు, దేవునికి ఇష్టమైనటువంటి యాచన కాదు. ప్రియులారా, వాక్యము చెప్తున్నాను కదా, నేను మంచివాడను లేదా నేను నీతిమంతుడను, నేను భక్తిపరుడను అనుకోవడానికి ఎటువంటి ఆస్కారము లేదు. అతి పాపములో ఉండి పాపములోనే జీవించుచు పాపములోనే బ్రతుకుచున్న నన్ను పావనుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నేడున్నట్టుగా ఉన్న సజీవుడు తన దీర్ఘశాంతము వహించి తన నీతి కలిగిన నామములో నన్ను, నా కుటుంబమును జ్ఞాపకము చేసుకొని ఇట్టి విధముగా ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుచు ప్రియులారా, భయముతో భక్తితో ఒక మాటను జ్ఞాపకము చేసుకొనడానికి ఇష్టపడుచున్నాను. ప్రియులారా, మీకా 7వ అధ్యాయము మొదటి నుంచి ఈ విధముగా ఉన్నది. వేసవి కాలపు పండ్లను
ఏరికొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరికొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయాను. నా ప్రాణము నాకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయాను. భక్తుడు దేశములో లేకపోయాను. జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటికై పొంచియుండు వారే. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు. న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముండ్లుగా ఉండురు. నీ కాపురుల దినము, నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికి, నీ కోడలు అత్త మీదికి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ఆత్మ సహాయాన్ని కోరుదామండి. అనంత జ్ఞానము కలిగిన పరలోక పునాదుడా, మీకు స్తోత్రములు. భూమి ఆకాశములకు సృష్టికర్తమైన తండ్రి, మీకు స్తోత్రములు. కన్న తండ్రి, అధిక శక్తి సంపన్నుడా, నిరంతరము జీవించుచున్న దేవుడా, మీ పాదముల చెంత ఈ 2026వ సంవత్సరం ఆగస్టు నెల 16వ దినమందు మొర్రపెట్టుచు, మిమ్మల్ని ఘనపరచుచు, స్తుతించుచు, ధ్యానించుచు, ఆరాధించుచు, కీర్తించుట కొరకు సాహసము చేసి ఉన్న నన్ను జ్ఞాపకము చేసుకోండి తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా, నాలో ఏ మంచితనము లేదు, నాలో ఏ శ్రేష్టత లేదు, నాలో ఎటువంటి మీకు అనుకూలమైనటువంటి మార్గము లేదు. నాయనా, నన్ను క్షమించండి, నన్ను కనికరించండి. నేను మీ లేఖనములు ధ్యానము చేయుచు చెప్పుచున్నందువలన నేనే నీతిమంతుడినని, భక్తిపరుడునని అనుకొనుట కొరకు ఎటువంటి ఆస్కారము లేదు. మీ లేఖనములు చెప్పుచున్నవి తండ్రి. మీ లేఖనములు నేడున్నట్టుగా ఉన్న సజీవమైనటువంటి శక్తి కలిగిన మాటలు. 2026 సంవత్సరములకు పూర్వమే మా మా యొక్క స్థితిని, మా యొక్క గతిని, మా యొక్క పరిస్థితిని ఎరిగిన దేవుడివై ఉండి, నేటి దినమున ప్రజలలో ఉన్న మనస్తత్వములను సహితము ప్రభా లిఖించి మా కొరకు దాచి ఉంచిన దేవుడు. సమస్త భవిష్యత్తు మీ స్వాధీనములో ఉన్నది. మీరు ప్రతినిత్యము తీర్చిదిద్దుతున్నారు. మీ దయతోనే, మీ ఆదరణతోనే, మీ జాలితోనే, మీ కనికరముతోనే, మీ ప్రేమతోనే, మీ వాత్సల్యముతోనే మీరున్న భవిష్యత్తులో నన్ను, మమ్మలను ప్రవేశపెట్టించి నేటి దినమందు మిమ్మల్ని స్తుతించగలిగిన భాగ్యం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా, ఈ దిన ఆశీర్వాదములు మాపై మెండుగా కుమ్మరించుట కొరకు మీ ప్రణాళికలో జ్ఞాపకము చేసుకొని ప్రభా, కొద్ది నిమిషములు మీ నామమును ధ్యానము చేయుట కొరకు మమ్మలను ఇచ్చట ప్రభా, ఈ స్థలమందు ఈ సాంకేతిక వస్తువుల ద్వారా, శబ్ద తరంగాల ద్వారా ప్రతి ఒక్కరము మిమ్మల్ని ఆశ్రయించుట కొరకు కూడి ఉన్నాము. మమ్మలను దృష్టించుచున్న దేవుడు, మమ్మలను క్షమించి, కనికరించి, రక్షించి మీ నామ ఘనత కొరకు మమ్మలను వాడుకొనమని, ఈ దినాశీర్వాదములు మెండుగా కుమ్మరింప చేయమని ప్రభుల ప్రభు, రాజుల రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా,
చదవబడిన లేఖన భాగములో నుంచి మొదటి వచనములో ఉన్న చివరి వాక్యము, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయింది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లోకములో ఉన్నప్పుడు శిష్యులతో కలిసి వెళ్ళి అంజూరపు చెట్టును చూచి అంజూరపు పండ్లు దొరకనందున జరిగిన సన్నివేశము మనందరకు చిరపరిచితమే. అందరూ గమనించిన వారమే, అందరూ కూడా సత్యములను ప్రతినిత్యము ధ్యానించిన వారమే, తెలుసుకున్న వారమే. మరి ఒక పర్యాయము ఆ మాటను గురించి ధ్యానము చేద్దాం. ప్రియులారా, దేవుని ప్రాణమునకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయింది. దేశములో, ప్రపంచములో మనుషులను చెట్టులతో పోలుస్తున్నాడు మన దేవుడు. ఇలాగా చెట్టులుగా సృష్టించబడి చెట్టులతో పోల్చుచు ఆయన ప్రతి నిత్యము ప్రతి చెట్టు నుండి ఫలములు ఆశించుచునే ఉన్నాడు. ఏ రకమైన ఫలములు? ఇలాగా మనుషులకు ఇష్టమైనటువంటి పద్ధతులు అనేక రకములుగా ఉన్నవి. కానీ నా దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయింది. భూమి మీద మనుషులను నిర్మించి మనుషులను పెంచి పోషించుచున్న దేవదేవుడు మనుష్య జీవితములను చెట్లతోనూ చెట్ల యొక్క ఫలములతోనూ ఆ చెట్లు ఫలములు ఫలిస్తాయనే ఆశతో చూచుచున్న దేవుడు, ఆయన ఆశించినప్పుడు చూచినప్పుడు తన ప్రాణమునకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయింది. ప్రియులారా, అనేక సంవత్సరాల నుండి దేవుని జనాంగముగాను దేవుని ప్రజలముగాను దేవుని స్తుతించు వారముగాను దేవుని సేవించు వారముగాను దేవుని ఆరాధించు వారముగాను దేవుని ప్రజలుగాను మనము జీవనము కొనసాగించుచు భూమి మీద తన చిత్తమును బట్టి జీవనము కొనసాగించుచు దేవుడు మనలను జీవింప చేయుచున్నాడు. ప్రియులారా, మనలను జీవింప చేయుచున్న దేవుడు కేవలము భూమి మీద మనము ఆహారమును అన్నములను ప్రియులారా జీవనమునకు కావలసినటువంటి సకల పదార్థములను అనుభవించుచు సురక్షితముగాను క్షేమముగాను ఉండుట కొరకు మమ్మలను దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని జ్ఞాపకము చేసుకోనండి అని ప్రతినిత్యము ప్రార్థన చేయించు ఈ మన ఉనికిని చాటుకొనుట కొరకు అనేక రకములుగా దేవుని ఆశ్రయించుచున్న వారములో మనము కూడా ఉన్నాము. ప్రియులారా, అనేక మంది దేవుని ఆశ్రయించుచున్నారు. కేవలము ప్రతి నిత్యము కూడా ప్రార్థన ఎట్లాంటిదనంటే, ప్రియులారా, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని జ్ఞాపకం చేస్తానండి. మనము ప్రార్థన చేసినను చేయకపోయినను ఆయన మనలను భూమి మీద చెట్లు వలె ఆయన చూచుకొనుచు ఈ చెట్లను ఆయన పెంచి పోషించుచు ఫలముల కొరకు ఎదురు చూచుచున్నాడు మన దేవుడు. ప్రియులారా, యెషయా గ్రంథములో ఒక మాట ఉంటది. ఆ మాట చదివినప్పుడు నా గుండె ఆందోళనకు గురి అయింది. దేవుని లేఖనము ప్రియులారా, బైబిల్లో ఉన్న ప్రతి మాట ప్రతి సందర్భాన్ని బట్టి మనలను ప్రోత్సహించుట కొరకు, మనలను ఉద్దేశించి మన ఆత్మల రక్షణ కొరకు, మన జీవన విధానము కొరకు, మన మనుగడ కొరకు, మన భవిష్యత్ రక్షణ కొరకు లిఖించబడి ఉన్నవి ప్రవక్తల చేత భక్తుల చేత. ప్రియులారా, యెషయా గ్రంథములో ఒక మాట ఈ మధ్య కాలంలో చదివినప్పుడు నాకు భయాందోళనకు గురి చేసింది. అది ఏమిటంటే, భూమి దున్నువాడు
లేక పంటను పండించువాడు భూమిని ఎన్ని పర్యాయములు దున్నుతాడు? మనందరికీ తెలుసు. వ్యవసాయం చేయు ప్రతి ఒక్క నరుడు, మానవుడు ఒక్కసారే భూమిని దున్నుతాడు. సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు. భూమిని దున్ని మొలకలు విత్తి పంట కొరకు ఎదురు చూస్తాడు. ప్రతిరోజు భూమిని దున్నడు. ప్రతిరోజు మొలిచిన మొక్కలలో నుంచి పనికి మాలిన వాటిని మా పల్లెటూరు ప్రాంతంలో అంటారు గాబు అంటారు. ఆ గాబును తీయరు. ఇలాగా ఆ పంట పండడానికి ముందు ఒక్కసారే దున్నుతాడు. పంట కొరకు విత్తనాలు చల్లుతాడు. పంట కొరకు ఎదురు చూస్తాడు. భూ సంబంధమైన మనిషి ఫలముల కొరకు ఎదురు చూస్తాడు. శ్రేష్టమైన ఫలముల కొరకు. మన రాష్ట్రములో, మన దేశములో మనం చూస్తా ఉన్నాము. వ్యవసాయకుడు ఆకాశము వైపు కన్నులెత్తి చూచి పంట విషయం, భూమిని సేద్యపరచు నరుడు, వ్యవసాయకుడు ప్రతి నిత్యము శ్రేష్టమైన ఫలముల కొరకు ఎదురు చూచుచునే ఉన్నాడు. ప్రియులారా, ఒక్కసారే దున్నుతాడు. ఒకసారి దున్ని ఫలముల కొరకు ఎదురు చూస్తాడు. కానీ నేటి దినములలో మానవులమైనటువంటి మనము మరి విశేషముగా దేవుని జనాంగముగా గుర్తించబడి దేవుణ్ణి సేవించుచున్నామని చెప్పుకొనుచున్న మనమందరము, లేక దేవుని ఎరిగిన ప్రజలు చేయుచున్న పని ఏమిటయ్యానంటే, ప్రతిరోజు మమ్మల్ని దీవించండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని ఆదుకోనండి, మమ్మల్ని ఆదరించండి, ఆశీర్వదించండి. ఇదే పాట, ఇదే ప్రార్థన. ప్రియులారా, మనము ప్రార్థన చేసినను చేయకపోయినను ఆయన నీతిమంతుడు. చెట్లుగా ఆయన భూమి మీద చెట్లుగా పెంచి పోషించి మనల నుండి ఫలములు ఆశించుచున్న దేవుడు. ప్రియులారా, ఇంకొక మాట చెప్పడానికి సాహసం చేస్తున్నాను. నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రభువుల ప్రభు, నా రాజుల రాజు, నిరంతరము జీవించుచున్న దేవుడు, రాజు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు పరిపాలించు నీతిమంతుడైనటువంటి నా దేవుడు యావత్తు సృష్టి కొరకు, గతించిపోయిన వారి కొరకు, వర్తమానములో ఉన్న వారి కొరకు, భవిష్యత్తులో పుట్టబోవు వారి కొరకు, భవిష్యత్తు తరముల వారికి, భవిష్యత్తు కాలముల కొరకు ఒకే ఒక్కసారి బలియాగము చేసి ఉన్నాడు. అదే ఆయన శిలువ మ్రానుపై ప్రాణమును అర్పించి, రక్తము చిందించి నీ కొరకు, నా కొరకు ప్రాణత్యాగము చేసిన ఆ ధన్యమూర్తి, ఆ కరుణామూర్తి, ఆ మన పాప విమోచకుడు, మన పోషకుడు, మన పాలకుడు, మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కసారే తన రక్తమును చిందించి మనలను తన ప్రజగా చేసుకొనుట కొరకు భూమి మీదకు వచ్చి, మనము అనుభవించిన యావత్తు శ్రమ, యావత్తు కష్టము, యావత్తు నష్టము ఆయనే అనుభవము ద్వారా చవిచూచి ఆ అనుభవాలన్నిటినీ ఆయన రంగరించుకొని, నా ప్రజలు ఈ అవమానముల నుండి, సమస్యల నుండి, శోధల నుండి, బాధల నుండి, కష్టముల నుండి, నష్టముల నుండి, శ్రమల నుండి విడిపించబడుట కొరకు వారి నిమిత్తము నేనే శ్రమ పొంది, వారి అనుభవమును నేనే అనుభవించి, వారి పాపములను తీసుకొనుట చేత కాదు, వారి పాపములను నుండి విడిపించబడలేరు, వారంతటా వారుగా రక్షించబడలేరు అని చెప్పి, నీ కొరకు, నా కొరకు, మన కొరకు, భవిష్యత్తు తరముల వారి కొరకు
ఒక్కసారే ఆకాశమునకు భూమికి నడి మధ్యగా వేలాడదీయబడి ఆకాశము నుండి తన రక్తమును భూమి మీద ఎరువుగా చల్లి ఉన్నాడు ప్రియులారా. ఆ చల్లబడిన ఎరువే నేటి దినమందు భూమిని సస్యశ్యామలము చేస్తూ భూమి మీద ఉన్న చెట్టుల వంటి మనలను ఫలింప చేయుచు పెంచి పోషించుచున్న మన పోషకుడు, మన పాలకుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ఆశ్రయ దుర్గము, మన ఆరాధనకు యోగ్యుడు, మన ప్రభువుల ప్రభు దేవదేవుడు ప్రియులారా. నేటి దినమందు ఆయన మన నుండి ఫలములను ఆశించుచున్నాడు ప్రియులారా. ఆయన ప్రాణమునకి ఇష్టమైనటువంటి ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయేను. మనము ప్రతిసారి కొత్తదనము కొరకు ఎదురు చూస్తాము. మనము ప్రతిసారి కొత్త దాన్ని అనుసరించడానికి ప్రయత్నములు చేస్తాము. మానవ మాత్రులము ప్రతిసారి కొత్త వారు కనబడితే పరిచయం చేసుకోవడానికి, వారితో సంబంధ బాంధవ్యాలు కొనసాగించడానికి, కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి, కొత్త విషయాన్ని నేర్చుకుని ఇతరులకు బోధించడానికి అనేక రకములుగా మనుషులమైన మనమే తాపత్రయపడతాము ప్రియులారా. అయితే మనలను నిర్మించిన నిర్మాణకుడు, మన సృష్టికర్త ఆశించుచున్నది ఏమిటంటే మన నుండి తన ప్రాణమునకి ఇష్టమైనటువంటి ఒక కొత్త పండు, కొత్త వ్యక్తి, కొత్త జీవితము కలిగిన వ్యక్తి ఎవరైనా నా కొరకు శ్రేష్టమైన ఫలములు ఇచ్చే మనుషులు ఉన్నారా అని ఆకాశము నుండి భూమి మీద నరులను తుంగి చూచుచున్నాడు ప్రియులారా. చూచుచున్నప్పుడు ఆయనకు కనబడినది ఏమిటి అంటే భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థవంతుడు ఒకడును లేడు. ప్రియులారా, భక్తులమను కొనుచున్న మనము ఈ మాట చదివినాక నా భక్తి ఎందుకు పనికిరాదు అని నేను రూఢిపరుచుకోవడం జరిగింది. నా నీతి మురికి గుడ్డల కంటే హీనమైనదని నేను గ్రహించుట జరిగినది ప్రియులారా. జనులలో అనగా సృష్టిలో సృష్టించబడిన మనుషులుగాను, నరులుగాను, జనాంగముగాను పిలువబడుచున్న జనులమైన మనలను ఉద్దేశించి ఆయన చెప్పుచున్న మాట ఏమిటంటే యథార్థత లేదు, యథార్థ పరుడు ఒక్కడూ లేడు. ఏ ఒక్కనిలోనూ యథార్థత లేదు, ఏ ఒక్కనిలోనూ మంచితనము లేదు, ఏ ఒక్కనిలోనూ భక్తి లేదు ప్రియులారా. భక్తుడు లేడు. ఒకవేళ నయానికో భయానికో లేదా ప్రతిఫలం ఆశించో భక్తి పరులముగా మనము జీవనము కొనసాగించుచున్నను గాని భయము లేదు ప్రియులారా. మన దేవుని పట్ల భయముతో భక్తితో ఆయనను ఆరాధించాలని క్లియర్గా ప్రతి లేఖనము కూడా చెప్పుచున్నది ప్రియులారా. ఆయనను ఆరాధించు మనము భక్తి ఉంది, భక్తి లేదనడానికి ఎటువంటి ఆస్కారము లేదు. కానీ మన భక్తిని దేశములో భక్తి పరులముగా ఉన్నట్లుగా దేవుడైతే గుర్తించుటలేదు. మనము దేవుని ఎడల మన జీవమునకు, మన సకల మార్గములకు, మన ఆయుష్కు ఎవని వశములో ఉన్నవో, ఏ దేవుని పేరుట మనము జీవించుచున్నామో, ఏ దేవుని వశములో ఉన్నామో మనము గుర్తించలేక ప్రియులారా మనకు మనమే ఆధిక్యతను చాటుకొనుచు మనకు మనమే గొప్పవారమని, నీతిమంతులమని, యథార్థవంతులమని మనము ప్రబలమగుచుండుట చూచి దేవుడు మనల్ని ఆశీర్వదించుచున్నాడని ఆశపడుచు అనేక రకములైనటువంటి ఆలోచనలు కలిగి జీవనము కొనసాగించుచున్నాం. కానీ లేఖనములు చెప్పుచున్నవి పాపము ఎక్కడ ఉన్నదో అక్కడ కృప విస్తరించబడుచున్నది. పాపి అయిన వాడు భోగభాగ్యములు, మేడ మిద్దెలు, ఆస్తి ఐశ్వర్యములు అనుభవించుచున్నాడు. అది దేవుని చిత్తము ప్రియులారా. జనులందరినీ, నరులందరినీ, పేదవాడిని సృష్టించినది మన దేవుడే, పెద్దవాడిని సృష్టించినది మన దేవుడే, ధనహీనుడిని సృష్టించినది మన దేవుడే,
ధనవంతుణ్ణి సృష్టించినది మన దేవుడే. గొప్పవాడిని సృష్టించినది మన దేవుడే. ఘనహీనుణ్ణి చేసినది మన దేవుడే. ఈ జనులలో ప్రియులారా ప్రతి ఒక్కరిని కూడా వారి వారి ఇష్టము ప్రకారముగా గాని, వారి వారి ఆలోచన ప్రకారముగా గాని ఏ ఒక్క జనులు భూమి మీద ఉద్భవించలేదు, భూమి మీదకు రాలేదు. ప్రియులారా, మనము భూమి మీదకు వచ్చినప్పుడు మనము ఫలానా ఇంటిలో, ఫలానా గృహములో, ఫలానా వ్యక్తుల ద్వారా భూమి మీద జన్మించాలి అని మనలో ఏ ఒక్కరమే అనుకోము, గుర్తించము, మనకు తెలియదు. అది రహస్యము, సృష్టి రహస్యము. అలాగే పుట్టిన ప్రతి వారు ఇట్లాంటి తల్లిదండ్రులే కావాలి, ఇట్లాంటి తల్లిదండ్రులతోనే మా జీవనము కొనసాగించాలి, ఇట్లాంటి తల్లిదండ్రులే మా మా యొక్క పోషణకు ప్రొటెక్షన్కు కావాలి అని చెప్పి సంతానము కుమారులు గాని కుమార్తెలు గాని ఆలోచన చేయరు. అలాగే ఇట్లాంటి కుమారులే, ఇట్లాంటి కుమార్తెలే కావాలి అని తల్లిదండ్రులు ఆశపడరు, ఆలోచన చేయరు. దేవుడు ఇచ్చిన ఫలములు, గర్భ ఫలములు బహుమానములుగాను స్వాస్థ్యముగాను ఇచ్చినప్పుడు స్తోత్రములు చెల్లించి, స్తుతి చెల్లించి సంతోషిస్తా ఉంటాము ప్రియులారా. ఇది దేవుని ప్రణాళిక. అంతేకాదండి, పుట్టిన ప్రతి వారు, చాలా మంది చాలా రకాలుగా ఆలోచనలు చేస్తారు. ఈ రోజున మానవ నైజము, మానవ స్వభావము, మానవ ప్రవర్తన, మానవ మనుగడ చూస్తే జుగుప్స కలిగించే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అధిక ధనవంతులు కలిగిన కుటుంబాలలో ఉన్న సంతానము భ్రష్టులైపోతున్నారు. వారికి తెలియదు. గృహాలలో ఉన్నట్లుగా పిల్లలు బయట ప్రపంచములో సంచరించినప్పుడు ఉండరు. కానీ తల్లిదండ్రులు చూడలేరు, తల్లిదండ్రులకు తెలియదు. కానీ సృష్టించిన సృష్టికర్తకు ప్రతి విషయము తెలుసు. ఆయనకు రహస్యమైనది ఏది లేదు, మరుగైనది ఏది లేదు. ఆయన చూచుచున్నాడు, అందరినీ తేరి చూచి ఆయన నిర్ణయానికి వస్తున్నాడు ప్రియులారా. ఏమని ఆ నిర్ణయము అనంటే, జనులలో యథార్థపరుడు ఒక్కడూ లేడు. ఇదంతా వివరించడానికి చదవబడిన సత్యములు, లేఖనము భాగములు ప్రియులారా వివరించడానికి సమయము చాలదు కనుక నేను క్లుప్తముగా వివరించి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క సంకల్పము చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, ఎందుచేతనంటే ఆయనకు మానవుల యొక్క అంతము ముందే తెలుసు. ఆదిలోనే మానవుల అంతమును ఎరిగిన దేవుడు, ఆదిలోనే సృష్టి యొక్క రహస్యమును ఎరిగిన దేవుడు, ఆ జగత్తు పునాది వేయబడక మునిపే సృష్టిని సృష్టించిన తండ్రి కుడిపార్శ్వము చెంత ఉన్న మన దేవుడు. సామెతల గ్రంథములో మనము చదువుకొని ఉన్నాము, జగత్తు పునాది వేయబడక ముందే నేను ఆయన చెంత ఉన్నాను. మనం ఈ సామెతల గ్రంథములో ప్రతి మాటను పొల్లుపోకుండా ప్రతి వారము ధ్యానించుచునే ఉన్నాము ప్రియులారా. ఆయన అధిక శక్తి సంపన్నుడు. ఆదిలోనే అందుచేతనే ప్రకటన గ్రంథములో ఆయన గురించి వ్రాయబడి ఉన్నది, ఆదియు అంతమునై ఉన్న దేవుడు, మొదటి వాడును కడపటి వాడును, అల్పాయును ఓమేఘయును, ఉన్నవాడను అనువాడను, జీవించువాడను. ఇదిగో మృతుడు నైతిని గాని యుగ యుగములు సజీవుడినై జీవించుచున్నాను అని చెప్పిన మన దేవుడు స్తోత్రార్హుడు, పూజార్హుడు. ఆ దేవుని యొక్క శక్తి చేత, ఆ దేవుని యొక్క ప్రణాళిక చేత భూమి మీద మనము జన్మించబడ్డాము ప్రియులారా. జనాంగములలో తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు ప్రియులారా ఎవరు ఏ విధమైనటువంటి ప్రవర్తనతో ప్రవర్తిస్తారో మన ఎవ్వరికీ తెలియదు.
ఎవరు ఏ స్థాయిలో ఉంటారో, ఏ స్థాయిలో జీవనము కొనసాగిస్తారో ఎవ్వరికీ తెలియదు. ప్రియులారా, మనుష్య హృదయము అగోచరము. ప్రియులారా, మనుష్య హృదయములో ఉన్నది ఎవ్వరికీ అంతు పట్టదు. లేఖనాలు చెప్పుతూనే ఉన్నవి, మనుష్యుని హృదయము అగోచరమైనది. ప్రియులారా, బావిలో నీళ్లు అడుగు భాగమునైనను చూడవచ్చును గాని మనుష్యుని యొక్క హృదయ లోతులను పరిశీలించుట మానవునికి అసాధ్యము. కేవలము సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే తెలుసు. చాలా మంది తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలను గూర్చి రకరకాల ప్రణాళికలు, మా కుమార్తెలను మా కుమారులను ఆ స్థాయిలో ఉంచుతాం, ఆ స్థాయిలో వారిని పెంచుతాము, ఆ స్థాయిలో వారిని చూడాలని ఆశపడతాము. ఆశ మంచిదే ప్రియులారా, కానీ ఆ చొప్పున వారి ప్రవర్తన గాని, వారి యొక్క జీవన విధానము గాని, వారి యొక్క స్థితిగతులు గాని, వారి యొక్క మనుగడ గాని నేటి దినాలలో, నేటి ప్రపంచములో ఏ ఒక్క కుటుంబములోనూ శ్రేష్టమైనటువంటి మార్గాలలో సంతానము పెరుగుచున్నట్లుగా ఎక్కడ కనబడదు. అందుచేతనే భక్తుడు చెప్పుచున్నాడు, జనులలో యథార్థపరుడు ఒక్కడు లేడు. యథార్థ జీవితము కలిగిన వారు ఏ ఒక్కరూ లేరు ప్రియులారా. ఒకవేళ మంచి వాళ్ళము అని అనుకుంటే, మంచి వాళ్ళు ఎట్లాంటి వారట, ముండ్ల చెట్టు వంటి వారట. నేనే యథార్థవంతుడును అని అనుకుంటే కుదరదు. యథార్థవంతుడు ఎట్లాంటి వాడునంటే, ముండ్ల కంచె కంటేను ముండ్లుగా ఉందురు. ప్రియులారా, నేనే మంచివాడను, యథార్థపరుడును అనుకోవడానికి వీలు లేదు. కనుక దేవుని యొక్క శక్తిని మనము గ్రహించుట ముందు ప్రయత్నము చేయాలి ప్రియులారా. దేవుని యొక్క ప్రణాళికలు ఎట్లా ఉన్నాయనంటే, దేవుడు ప్రతి ఒక్కరిని భూమి మీద జన్మింప చేస్తున్నారు అనంటే, జన్మించినప్పుడు సంతోషిస్తాము, జన్మదినములు జరిపించుకున్నప్పుడు సంతోషిస్తాము. ప్రియులారా, శుభకార్యాలు సంతానము జీవితాలలో జరుగుచున్నప్పుడు సంతోషిస్తాము. కానీ వారి యొక్క జీవన విధానము ఏ మార్గములో ప్రయాణము చేస్తుందో తల్లిదండ్రులైనటువంటి వారిని వారు గ్రహించరు. లేఖనములు చెప్పుచున్నవి, పిల్లల యొక్క ప్రవర్తన, పిల్లల యొక్క నడవడిక ఎక్కడ ఉందేనంటే తల్లిదండ్రుల యొక్క హృదయ ఆలోచనలోనే, తల్లిదండ్రుల యొక్క సమక్షములోనే ఉన్నది ప్రియులారా. లోకము కూడా చెప్పుచున్నది, తల్లి తల్లిదండ్రుల ఒడే మొదటి పాఠశాల. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములను మొట్టమొదటి నుండి ధ్యానించగలిగితే, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నట్లు చేయగలిగితే ప్రియులారా, లోకములో నేడున్నటువంటి పరిస్థితుల నుండి మన సంతానము బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దేవుడు దుష్టుల బారిన పడకుండా మనం ప్రతినిత్యము ప్రార్థన చేస్తాము, దుష్టుల క్రియనీడ పడకూడదు, మనుషుల విషపు చూపు పడకూడదు అని, దుష్టుల బారిన పడకూడదని. కానీ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుంది. మన సంతానము మన ఇండ్లలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మంచి వారితో సహవాసం చేస్తున్నారు, చెడ్డవారితో ఒక్కరి యొక్క ఆలోచనలను వీరు స్వీకరిస్తున్నారో, వారి ప్రవర్తన ఏ విధముగా ఉన్నదో, వారి ఆలోచన ఏ విధముగా ఉన్నదో మనము గ్రహించుట మానవులమైన మన వలన కాదు. నేటి దినాలలో ఈ టెక్నాలజీ డెవలప్ అయిన దగ్గర నుంచి, ఈ సాంకేతిక పరమైనటువంటి ఈ యొక్క ఫోన్ చేతిలోకి వచ్చిన దగ్గర నుండి హృదయ ఆలోచనలు, అంతరంగ ఆలోచనలు, మానసిక ఆలోచనలు విపరీతముగా చేంజ్ అయిపోతున్నాయి ప్రియులారా. వాటిని బట్టి వారు తల్లిదండ్రులతోనూ ఫ్రీగా ఉండలేకపోతున్నారు, తోబుట్టువులతో గాని, తోడబుట్టిన వారితో గాని పవిత్రముగా ఉండలేకపోతున్నారు. ప్రియులారా, వారి యొక్క ఆంతర్యము వేరు, వారు చెప్పుచున్న మాటలు వేరు, వారి ప్రవర్తన వేరు. ఈ విషయాలను క్రైస్తవులు అయినటువంటి వారు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా? ఎప్పుడైనా గమనిస్తున్నారా?
మన మనము ఎవరి గురిండో మనము ఆలోచించాల్సిన అవసరం లేదండి. నేటి దినాలలో మనలను మనము ఉమ్, ఏ విధముగా అయితే ప్రతి నిత్యము మనము శుభ్రము చేసుకుంటున్నామో, మన కుటుంబమును, మన ఇంటిని, మన సంతానమును శుభ్రము చేసుకోవలసిన ఆవశ్యకత ప్రతి క్రైస్తవ కుటుంబము పైన, ప్రతి క్రైస్తవ కుటుంబ తల్లిదండ్రుల పైన ఉన్నది ప్రియులారా. కనుక దేవుని యొక్క లేఖనములను మనం ఈ విధముగా ధ్యానము చేయొచ్చు. దేవునిపై ఆధారపడి దేవుని యొక్క ఇంకా మనం చెప్పబడిన మాటల్లో నుంచి స్నేహితుల గురించి ఇంకా మన ప్రార్థనలు ఏ విధంగా దేవుని సన్నిధికి వెళ్తాయి అన్నీ ఉన్నాయి. కానీ మనము ఈ యొక్క లేఖనములను దేవుని చిత్తమైతే వచ్చి వారం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ మాటలను బట్టి దేవునికి విధేయులముగా జీవించినట్లు మన సంతానము కొరకు ప్రతినిత్యము ప్రార్థించవలసిన ఆవశ్యకత మనపై ఉన్నదని గుర్తిస్తూ, దేవునికి భయపడుతూ, దేవుని ఎడల వినయముతో, విధేయతతో, భయంతో, భక్తితో ప్రార్థనా జీవితము కొనసాగడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ మాటలలో దోషమున్న ఎడల దేవుడు నన్ను క్షమించి సరి చేయనుగాక. ఎవరినైనా నొప్పించినట్లయితే దయచేసి అన్యదా భావించక వాక్యానుసారముగా ఆలోచన చేయవలసిందిగా ప్రాధేయపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఓవర్ టు యు అమ్మ. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. ఆమేన్, ఆమేన్. శాశ్వత ప్రేమ చూపించేను, సిలువపై రుజువు గావించేను. శాశ్వత ప్రేమ చూపించేను, సిలువపై రుజువు కావించేను. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసేనుగా, శుద్ధుల చేసేనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. ఆయన వచ్చి నరావతారిగా ఈ లోకములో పుట్టి తన స్వరక్తమును చిందించి మన పాపములను ఎల్ల కడిగి, మన పాపములను ఎల్ల కడిగి పవిత్రులనుగా చేసి నేడు మనమున్నట్టుగా ధన్యులనుగా చేసి ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి తన కుమారుని పంపెను. ఆయన వచ్చి ఆయన చేయవలసిన దానిని సంపూర్ణముగా చేశాను. మనందరినీ మన పాపముల నుండి విడుదల చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని పరిశుద్ధ దినపు ఆదివారపు ప్రభు దినపు ఆరాధన వాక్యం ధ్యానించిన అయ్యగారిని బట్టి అయ్యగారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు మనసారా తెలుపుకుంటున్నాము. అయ్యా వందనాలండి, వందనాలండి. వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుదర్శన్ కుమార్ గారు ఒక మాట ప్రార్థన చేస్తారా? చేస్తానయ్య గారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవముల దేవుడువు, జీవాధిపతిమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ యుగాలకు తరతరాలకు మార్పు చెందిన దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా దయగలిగిన తండ్రి, నేను దినమంతా మమ్మల్ని కాపాడి రాత్రి మంచి నిద్రనిచ్చి మరి యొక్క నూతన దినంలో, పునరుద్ధాన దినములో ప్రభు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అంతేకాదు మా దేవ, మా తండ్రి నాయన, ఈ దినమంతా కూడా ప్రభు నీ పాదములు పట్టుకొని తండ్రి, నీ నీడల్లో, నీ సన్నిధిలో మేము బ్రతుకుటకు మీరు ఇచ్చిన కృపావరమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయం లేవగానే ప్రభు నీ మెల్లని స్వరమును మేము వినుటకు ప్రభు
నైనా తండ్రి, మీరు మమ్మల్ని ఆయత్తపరిచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా దగ్గర తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను. అయినా నీ వాక్యమును వివరించిన అయ్యగారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాం. దయగలిగిన తండ్రి, నైనా మేము నిన్ను మర్చిపోయినప్పటికీ మీరు మమ్మల్ని మరొక విడువక ఎడబాసే దేవుడు కాదని ప్రభా అయ్యగారి ద్వారా మీరు అయినా పలికిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నా దయగలిగిన తండ్రి, అయినా మేము మాకు తండ్రి ఎప్పుడు ఏది అవసరమో వాటిని అన్నిటినీ సమకూర్చే దేవుడివై ఉన్నందుకు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ వస్తున్నాం. నా దగ్గర తండ్రి ఉదయ కాలం నుంచి సాయంత్రం వరకు ప్రభావం మా పాటలో మేము వెళ్ళుచుండగాని తోడు నీ సన్నిధి మాతో ఉంచమని దగ్గర తండ్రి, నైనా నీ పరిశుద్ధ ఆలయం నాకు తండ్రి, మేమందరమునైనా సకాలంలో వెళ్ళి నీ బలిపీఠం ఎదుట మా నాయన తండ్రి నీవు మాకు అనుగ్రహించిన మా యొక్క స్థలంలో మేము నీ ఎదుట కనబడటకు సహాయం చేయమని మమ్మల్ని దృష్టికినైనా అంగీకారంగా ఉంచమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈనాటి సభ, తెలుగు సభ ముగించుకొని హిందీ సభలోనికి వెళ్తున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందు చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరిన కాక మానదిన ఆహారం క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలోనికి లేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం, బలము, నిరంతరము నీవే అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. 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 కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, భద్రత, కనికరము, కటాక్షము, కాపుదల, వాత్సల్యత, రక్షణ, కూడికను నడిపించినటువంటి కుటుంబమునకు, కూడికలో పాల్గొన్న ప్రతి వారికి ఈ వారం ఆరంభం నుంచి అంతము వరకు సదాకాలము దేవుని యొక్క కృప కాపుదల తోడయండి దీవించి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ పునరుత్థాన దినపు ఆదివారపు ఆరాధన సంఘములలో కూడుకొని దేవుని ఆరాధించుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదం వలన అందరూ నింపబడుదురు గాక, అందరికి రక్షణ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. రండి, ఇప్పుడు హిందీ సభ ప్రారంభిస్తాం.